హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్‌లో మసాలా చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా బావుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు వరిపిండితోటి అప్పటికప్పుడు ఇలా చేసేసుకోండి. ఇవి ఎక్కువ చేసుకున్నా కూడా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ముందుగా వెడల్పాటి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు జల్లించిన వరిపిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరిపిండికి కొలతలు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా 2 కప్పుల వరిపిండిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసేసుకున్న పల్లీలని వేసేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూను పెసరపప్పుని 1 గంట పాటు నానబెట్టేసి అందులో ఉన్న వాటర్ వంపేసేసి ఇలా పెసరపప్పుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెన్నని వేసుకోండి. వెన్న లేకపోతే గనక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా వెన్న వేసుకోవడం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయన్నమాట. ఈ విధంగా ఈ పప్పులన్నీ ఒకసారి పిండిలోకి కలిసిపోయేలాగా బాగా ఇలా పిండిని రబ్ చేస్తూ పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 వరకు సాల్ట్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఒకసారి పిండి ఇలా బాగా కలిపేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఉప్పు కారాన్ని వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అలానే 2, 3 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసేసుకొని వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని మనం కలిపేసుకున్న పిండిలోకి వేసేసుకుందాము. ఈ మసాలా వేసుకోవడం వల్ల చెక్కలు ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి. ఇలా కరివేపాకుని 2 రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. మీకు జీలకర్ర కనుక మిక్సీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక 1 టేబుల్ స్పూను ఇలా వేసేసుకునైనా కలిపేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పిండిని ఇలా చేతితోటి రబ్ చేస్తూ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఒకేసారి వేసేసుకున్నామంటే పిండి లూజ్‌గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా పిండిని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ చెక్కలకి సరిపోతుందనమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్‌ని రాసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుందాము. మీకు చిన్న చెక్కలు కావాలంటే చిన్న ఉండలు, పెద్దవి కావాలంటే పెద్దవి, మీ ఇష్టం. ఎలా అయితే అలా చేసేసుకోండి. నేనైతే మీడియం సైజు ఉండల్ని చేసేసుకొని ఒక కవర్ తీసేసుకొని ఆ కవర్‌కి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని కవర్ అంతా అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఇలా కవర్ పైన వేసేసుకొని ఇలా మన ఇంట్లో లోటాలు ఉంటాయి కదా, అడుగున ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒక్కొక్క చెక్కని ఒత్తేసుకుందాము. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసేసుకోండి. చేత్తో అయినా చేసేసుకోవచ్చు, లేదంటే పూరీ ప్రెస్‌తో అయినా చేసేసుకోవచ్చు. చెక్కలు మరీ పల్చగా రావండి. ఎందుకంటే మనం పల్లీలు వేసుకున్నాం కాబట్టి కొంచెం మీడియం మందంగా వస్తాయి. మీకు పల్చగా కావాలంటే గనక చేత్తోటి మళ్ళా ఒకసారి ఇలా చేసేసుకోండి. పల్లీలు ఊడకుండా చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం చెక్కలు చేసేసుకున్న తర్వాత బాండీలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చెక్కలు ఒక్కొక్కటిగా ఇలా బాండీలోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒకసారి గరిటెతోటి కదిలించేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. అప్పుడు రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక జల్లెడ గరిటెలోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగానే మిగిలిన చెక్కలన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చినాయి. ఇలా చేసుకున్న చెక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.